అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా రమ్య వాళ్ళ గృహప్రవేశానికి ఇప్పుడు ఫంక్షన్ అనమాట అండి. నేను కట్టుకోవటానికి కొత్త చీర, పట్టు చీర తీసుకున్నాను. బ్లౌజ్‌కి వర్క్ చేయించుకున్నాను అనమాట అండి. ఈ శారీ, బ్లౌజు కట్టుకొని రెడీ అయ్యాను. ఒక నెక్లెస్ పెట్టుకున్న, బ్యాంగిల్స్ వేసుకున్నాను. మేమందరం కూడా హోటల్ రూమ్స్‌లో ఉన్నామనమాట అండి. అన్నయ్య, వదిన వాళ్ళు ఒక రూమ్‌లో ఉన్నారు. అన్నయ్య వాళ్ళ అబ్బాయి, కోడలు ఒక రూమ్‌లో ఉన్నారు. కూతురు, అల్లుడు, పిల్లలు ఒక రూమ్‌లో ఉన్నారు. సాకేత్, సౌమిత్, ప్రేమ ఒక రూమ్‌లో ఉన్నారు. మా వారు, మేము ఒక రూమ్‌లో ఉన్నాం. మొత్తం అందరం ఇక్కడే ఉన్నామనమాట అండి. వాళ్ళందరూ కూడా రెడీ అయిన తర్వాత కొత్త ఇంటికి ప్రయాణం అవుతామండి. ఏవండి, నేను అన్నయ్య వాళ్ళ దగ్గరికెళ్ళొస్తా. అలాగే. అంతా చూడండి ఫుల్ రెడీ అవుతూ ఉన్నారు. నేను మాత్రం ఫుల్గా రెడీ అయిపోయానండి. ఫస్ట్ రెడీ అయ్యా. రెడీ అయ్యావా? రాజమండ్రి పడుకున్నారా వాళ్ళు? లేచారా? నేను స్నానం అయిపోయింది, జస్ట్ సారీ చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఇంకా హెయిర్ చేసేసుకుని సారీ కట్టడమే. మా వదిన సింపుల్ పట్టు చీర కట్టుద్ది, సింపుల్గా తయారు. అందరినీ డామినేట్ చేసి పాడేస్తుందమ్మా ఈ రాణమ్మ. మా వదిన ఎప్పుడు అంతే అండి. ఒక పెద్ద గుళ్ళ గొలుసు వేసుకుంటుంది, పైకి వేసుకోవద్దని ఆ గొలుసు. బాగుంది. పద మనం బయలుదేరదాం. రాజా తల్లి, మేము బయలుదేరుతాము, మీరు వచ్చేయండి. ఓకే. ఇదిగోండి మన హోటల్ నుంచి వ్యూ ఇలా ఉందన్నమాట. దిగవనే ఇదిగో అన్నయ్య, వదిన వాళ్ళు వస్తున్నారు. బాబిగాడు వాళ్ళు 4th ఫ్లోరా. వాడినే కలవలేదు మరి. అన్నయ్య మెట్లు దిగుతాడంట. కాదు, నువ్వు తీసుకెళ్ళి. ఏసీ వేయనివ్వలేదు వీళ్ళు, చలేస్తుంది అని చెప్పి. ఓకే, బాయ్ అండి. బ్యాగ్ కూడా పెట్టాయి అన్న. రమ్ము వాళ్ళ పాత ఇల్లు దగ్గర ఇక్కడికి, ఇప్పుడున్న ఇల్లు దగ్గర ఇక్కడికి. ఎవరు తయారవ్వలేదు ఇంకా. నువ్వు ఎక్కే, జాగ్రత్తగా ఎక్కు. అదంతా గంట కొట్టినా నేను బెల్ట్ పెట్టను ఇప్పుడు. పట్టు చీర కట్టుకున్నాను కదా, ఇక్కడే కదా. అప్పుడే తెల్లవారిపోయింది. వైజాగ్లో స్టార్ట్ ఏంటి ట్రాఫిక్ అంతా స్టార్ట్. కానీ ఇటంతా బాగుంటుంది వదిన, ఏరియా అంతా కూడా. సదస్సు నేను, అన్నయ్య, వదిన, మమ్మల్ని దింపటానికి ప్రేమ్ బాబు దింపేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పిల్లలు, మా వారు మేము మాత్రం ఎద్దగా బయలుదేరిపోతున్నాం. ఇదిగండి ఎంట్రన్స్ అంతా కూడా డెకరేషన్ చేశారు. ఇదిగోండి వచ్చేసాం. ఇదంతా కూడా డెకరేషన్ ఇలాగా చేయించారు. కిందంతా కూడా కార్పెట్ వేయించారు ఇలాగ. ఆల్రెడీ టిఫిన్లు కూడా వచ్చేసినాయి. హాయ్ కళ్యాణి, హాయ్. బాగున్నారా అండి? నమస్తే అండి, బాగున్నారా అండి? వస్తున్నా. ఇదిగోండి మా చిన్నమ్మాయి రమ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వచ్చేసాము. చాలా అద్భుతంగా పూల డెకరేషన్ అంతా కూడా చేశారనమాట అండి. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా రమ్య వాళ్ళ ఛానల్ టీజే క్రియేషన్స్లో చూద్దురు కానీ. అసలు ఏ ఇంట్లో కన్నా వెళ్ళంగానే ఫస్ట్ నేను చూసేది పూజా మందిరం అనమాట అండి.
అలానే రమ్య వాళ్ళ ఇంట్లో పూజా మందిరం ఎంత బాగున్నదోనండి. వెంకటేశ్వర స్వామి 4 అడుగుల ఫోటో అనమాట అండి. లక్ష్మీదేవితో కలిపి ఉన్న ఈ ఫోటో అయితే చాలా బాగుంది. లైట్ వేస్తే లోపల లైట్లన్నీ వెలుగుతాయనమాట. నేను ఈ యాలుకల దండని చెన్నై జేకే స్పైసెస్ వారి నుంచి ఆర్డర్ చేసి తెప్పించానండి. 3 అడుగుల దండని తెప్పించాను. కరెక్ట్‌గా సరిపోయింది. యాలుకల దండ చాలా బావుంటదండి. మా ఇంట్లో కూడా నేను వాడుతున్నాను కదా! 2 ఇయర్స్ పైన అయింది కదా వచ్చి. అసలు స్మెల్ కూడా పోదండి. ఒక్క యాలుక కూడా ఊడదు. చాలా అందంగా ఉంటుంది. మొదట్లో పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్‌లా ఉంటాయి యాలుకలు. తర్వాత ఎండిన తర్వాత యెల్లోగా మారుతుంది దండ. అయినా చాలా అందంగా ఉంటది. సువాసనగా ఉంటుంది. అసలు ఎవరికన్నా గిఫ్టింగ్‌గా ఇవ్వటానికైతే చాలా బావుంటదనిపిస్తదండి. గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి ఇటువంటి గిఫ్ట్‌గా ఇస్తే ఎన్నేళ్ళైనా అట్లా దాచుకుంటారు కదా! అని అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రమ్య వాళ్ళకి అయితే ఇంకా సూపర్‌గా నచ్చేసిందనమాట ఈ దండ. వెంటనే వేసేశారు. ఇగోండి స్వామి ఫోటోకి వేస్తే ఈ విధంగా ఉన్నది. నేను 3 అడుగుల దండని తెప్పించానండి. ఇది అడుగుల లెక్కన ఉంటాయి వీటి ఖరీదు. అడుగు 1200 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే అందులో వాడే డ్రై ఫ్రూట్స్‌ని బట్టి ఉంటుందనమాట. నేనిది అడుగు 1500 చొప్పున తెప్పించానండి. 3 అడుగుల దండ కరెక్ట్‌గా సరిపోయింది. మీకెవరికన్నా ఇటువంటిది ఇంట్రెస్ట్ ఉండి కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో వీరి వివరాలన్నీ ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. గిఫ్టింగ్ పర్పస్‌గా మనం ఇంట్లో వాడటానికి, దేవాలయాల్లో విగ్రహాలకి ఇవ్వటానికి ఇలా యాలుకలు, లవంగాల మాలలు ఇచ్చినా చాలా బావుంటుందండి. నాకైతే ఈ దండయితే సూపర్‌గా నచ్చిందండి. తల్లి రమ్య ఇంకా రెడీ అవుతుంది. ఇదేంటి ఇప్పుడు చీర మార్చుకుంటావా? నన్ను మమ్మీ పొద్దున్న చూసింటే నువ్వు హోస్ట్ డిజైన్ చేయించుకున్నాను అత్త. ఇంటీరియర్ మొత్తం నాదే. ఏంటి మీ ఇద్దరు మ్యాచింగ్ గారు? ఇగో మీ ఇద్దరు ఏంటి బ్యాంగిల్స్ అదిగోండి. నా బ్యాంగిల్స్ చూసావా అని చెప్పి సెట్ బ్యాంగిల్స్ రమ్యవి 10th యానివర్సరీ కల్లా యానివర్సరీకి బిస్కెట్ అర డజన్ బ్యాంగిల్స్ తీసుకుంది గట్టిగా. ఏమో మమ్మీ బ్యాంగిల్స్ ఫస్ట్ టైం అన్ని వేసుకోవాలి. ఇదిగో ఈ చైన్ ఇది, ఈ చైన్ అది. అదే ఆల్రెడీ పంపకాలు కూడా స్టార్ట్ అయిపోయింది చూసావా కుమారి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. పఫ్ పెట్టారు. ఆడపడుచు గారు పాలు పొంగించారు. రమ్య ఆడపడుచు అన్నమాట అండి. అందుకనే ఇగో పాలు తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ రమ్య. గుర్తుపట్టి ఉంటారు కళ్యాణిని. సంధ్యా వీడియోల్లో చూస్తుంది. అందరికీ నమస్తే వందనాలని కళ్యాణి వాళ్ళ మదర్ చిన్నత్తయ్య గారు అనమాట. రమ్యకి చిన్నత్తయ్య గారు. బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే అందరం టిఫిన్లు చేసేస్తున్నాము. వాడికి ఎన్ని కావాలంటే అన్ని వేయండి. ఎందుకు ఒకటే అంటున్నారు? చాలు మార్చే తాడు తీని ఏముంది తీయి జాగ్రత్తగా అక్క తీస్తుంది. ఉంది ఉంది. నువ్వు వెళ్ళమ్మా, నేను అన్నీ సదురు కూడా ఇంకొంచెం పెట్టు. ఏమో చెడ ఇది. ఏది ఫ్రంట్ తిరిగి ఒకసారి. ఇదిగండి రమ్య ఫుల్ గెటప్ హడావిడిగా ఉంది. పంతులు గారు వచ్చేసారు. పరిగెత్తు నేను అన్ని సర్దుతాను. వెళ్ళు ఓకేనా? రైట్ వెళ్ళు. తర్వాత తీసిద్దు కానీ హెవీగా ఉంటాయి. బంగారానికి హెవీ ఏమున్నది? వెళ్ళు ఎంత బరువైనా మోస్తాం. పద. హాయ్ రా. హాయ్ చందు. వీడేంటి అలిగాడా? కూర్చున్నాడు.
ప్రియ తల్లి నువ్వు కూడా అటు వెళ్ళు, మమ్మీ దగ్గరికి వెళ్ళు. బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారు. హాయ్ మా దారిలో ఉంది, వచ్చేస్తుంది. కాదురా, గంట అయిందిరా మనం వచ్చి. నేను వచ్చి రోజు అయింది. అదే మరి రేమా ఇందాడి నుంచి బాబాయ్ వచ్చాడా అంటుంది. ఏంటా అనుకున్నా, వేసుకున్నాడా ఇప్పుడు అడుగుతుంది. ఇటు తిరుగు, అదిగోనే వేసుకున్నాడు. అరే బ్యాక్ లైటింగ్ రావట్లే అమ్మా, ఇట్రా. లేదు బాగా వస్తుంది. కనిపించట్లేదమ్మా, బ్యాక్ లైట్ ఉంది. అవునా? బాయ్స్ గ్యాంగ్ చూడండి. షన్ను బాబాయ్ వైట్. షన్నుకి తెచ్చిన ఈ సంధ్య తయారు చేసింది, వీడికి పెద్ద సైజ్ అయిపోయింది. 9 సరిపోయింది, వాడికి ఇచ్చింది అనమాట. అదే వాడు కనపడట్లేదు వెనక. చెప్పాలి సరేనా? ఎవరైనా కుర్తా బాగుంది అన్నారు అనుకో, మా సంధ్యత చేసిందని చెప్పు. సారీ పెద్దమ్మ, సంధ్య పెద్దమ్మ చేసిందని చెప్పు. నేను అర్థం కదా ఏంటి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. బాబా ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం వేదవాసే నమః, ఓం గుహజన్యాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభువే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీపదే నమః, ఓం ఆశ్రితవత్రాయ నమః, ఓం భక్తవ్యాయ నమః, ఓం జగదురాంతకాయ నమః, ఓం సర్వోత్తకాయ నమః. ఒక్క నిమిషం. శ్రీకాకుళం నరసన్నపేట నుంచి మా అమ్మ వచ్చేసింది. లోపల ఉన్న మణిమ్మను కుర్చీలు రావట్లేదు. ఇంకా మేకప్లు ఎవరు? మా అన్నచ్చులు కాదు, మా అన్నయ్య గారు. మా అన్నయ్య గారు అన్ని ఫుల్ మేకప్ అయితే కానీ ఆయన రాదు. వచ్చినట్టు ఫోన్ వస్తుంది, వచ్చినట్టున్నారు. అదే అదిగోండి వచ్చారు. హాయ్ అన్నయ్య. అన్నయ్య ఫస్ట్ టిఫిన్ చేసేయండి. ఫస్ట్ టిఫిన్ చేసేయండి. ఏంటమ్మా మీరు? రెండమ్మా. ఓ బుడ్డి బుడంకాయ. హాయ్ ధరణి, ఎప్పుడు వచ్చావురా? బాగున్నానురా తల్లి. బంగారు తల్లి వచ్చింది, చిలకమ్మ వచ్చింది. వదినా బాగుందానండి, ప్రవేశాల షర్ట్ అంట. వీడియో అమ్మా. అమ్మా కావాలంట. నాకు ఇయ్యమ్మా బ్యాగ్ కొంచెం ప్లీజ్ అమ్మా. ఏమున్నాయి నీ బ్యాగ్? దాని బ్యాగ్ చూడండి ఎంత బాగుందో. ఎలా వేసుకుంటారమ్మా? ఎలా వేసుకోవాలి? ఎంత మోడల్ చూడండి. మనమ్మ ఫోన్ పెడితే మళ్ళీ హాయ్ మా మాట్లాడుతుంది. వీళ్ళు అసలు ఫోన్లో బిజీ అనుకోండి. బాగుందా వదినా? ఇద్దరు
దేవుడి దాన్ని పెట్టుకో. రెగ్యులర్ గా మా మదర్ చూస్తా ఉంటాం. ఉంది ఉంది కన్సీల్డ్ అవునా రాదులే. అదే బాగున్నారు. ఎదురుకుండా ఇంటి వాళ్ళు అదే ఏం చేయండి నాన్న? నాకు ఇప్పుడు జాబ్ దాని పెట్టానా? నగలో ఏ కావాలి లిప్స్టిక్ అగో చేసిన చూడు లిప్స్టిక్ లక్ష్మీ గారు అందులో బ్యాగ్ ఉందా? అక్కడ బ్యాగ్ ఉందా? రెండు ఏం నాకు చూపించగా కాదు. అది రెడ్ కలర్ ఇదిగో సంజు, అయ్యా ఈ పెట్టి చూసి పెట్టమ్మా. ఇక్కడ నగలు ఉన్నాయి ఇందులో. అదే నాకే చెప్తుంది చూడు ఇలాంటి పెద్దమ్మ దగ్గర ఉంటాయి. చూడు లిప్స్టిక్ అప్పుడు పింక్ రెడ్ అని చూపిస్తుంది నేను కొంచెం వేసుకుంటే దాని తీర ఇక చెప్తుంది. పంపింది మడతకి వాడుతుంది మాత్రం నేను ఎవరిది అనగానే అందరూ సందేశం అన్నాను కాదు రెడ్ శారీ ఉంది కదా అది తెచ్చుకోవే ఫంక్షన్ కి అన్నా. అది ఐదా బర్త్డేకి అన్నాను. ఒక పట్టు చీర చూసింది షాపింగ్. ఏమి ఆ పట్టు చీర చాలా బాగుంది తీసుకుంటామంటే రూపాయలు వేసినాయి కదా ప్రత్యూష్ గారి పెళ్లికి తీసుకుంటాను. గుర్తుందా ప్రసాద్ గారి పెళ్లికి ఏ చూసిన ప్రసాద్ పెళ్లి పెళ్లి ప్రసాద్ పెళ్లి కానీ మొదలైతే 5 ఏళ్ళు జరిగింది. మంచి రెడ్ డిజైనర్ శారీ ఉంది. డిజైనర్ శారీ ఉంది కదా తెచ్చుకోవే బ్లౌజ్ కూడా శారీ ఉందంటే ఇది అయినా పక్క బర్త్డే తెచ్చుకోలేదు అలా పోయినా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ సెట్ చెయ్యి దాన్ని పట్టుకొని కూడా దాని బర్త్డే అంతా తిరిగేస్తా అదాన్ని నా లేదు కాదండి ఇది నాదండి అన్న సరే ఊరుకోండి మేము వీడియోలో సాక్షి ఉందండి వీడియో ప్రూఫ్ కూడా ఉంది సరే హైదరాబాద్ లో మంచి హ్యాండ్ బ్యాగ్ సెట్ చేయండి కాదే అత్తకు కాదు కిరణ్ మైకి ఫోన్ చేసి చెప్పాలి. కిరణ్ మై మీ మమ్మీకి మంచి హ్యాండ్ బ్యాగ్ పంపించవేనని మడతకి రెడ్ కలర్ లేనట్టుంది మంచి రెడ్ పంపించంటావా? అంటే ఎలా అయినా సరే కొనియాలని ఫిక్స్ అయిపోయేలా తీసుకోండి అది వాటర్ మిలన్ ఇలా రండి ఇక్కడి నుంచి చూద్దరు కానీ